అసలు కేదార్నాథ్ ఆలయంలో శివలింగం ఎందుకు లేదని మీకెవరికైనా తెలుసా? అదేంటి, జ్యోతిర్లింగం అంటే శివలింగం ఉండాలి కదా అనుకుంటారా? అయితే మీరు ఈ కేదార్నాథ్ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిందే. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చేసిన పాపాలకు గాను ప్రాయశ్చిత్తం కొరకు ఆ మహాదేవుడిని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ శివుడు వీరికి కనిపించకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఒక నంది రూపంలోకి మారి ఇప్పుడు ఉన్న కేదార్నాథ్ ఆలయం యొక్క చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంటాడు. అయితే పాండవ సోదరులలో ఒకరైన భీముడు ఇక్కడ నంది రూపంలో తిరుగుతుంది ఆ మహాదేవుడి అని గ్రహించి వెంటనే ఇక్కడికి వస్తాడు. అది చూసిన మహాదేవుడు వెంటనే భూమిలోకి దూరిపోతాడు. అప్పుడు భీముడు నందిని పట్టుకొనగా నంది పైభాగం మోపురం మాత్రమే అందుతుంది. తరువాత భూమిలోకి అదృశ్యమైన మహాదేవుడు తిరిగి మళ్లీ మోపురం పైభాగం పైకి లేచి ఉంటుంది. అలా మోపురం కేదార్నాథ్ లో, చేతులు తుంగనాథులో, ముఖం రుద్రప్రయాగ్లో, నాభి అంటే కడుపు మధ్య మహేశ్వరంలో, జుట్టు కల్పేశ్వరంలో కనిపిస్తుంది. అప్పుడు పాండవులు ఎంతో సంతోషించి